లాస్ట్ వీడియో ఏదైతే డే 2 వీడియో ఉందో అందులో మనము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించిన బేసిక్ టెర్మినాలజీ అయితే మాట్లాడుకున్నాం. లాట్ సైజ్ అని, ప్రీమియం అని, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనము మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు డే 3 వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీరు ట్రేడింగ్ చేస్తారనుకోండి, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ సిరీస్ కంటిన్యూ అవ్వాలంటే మీ సపోర్ట్ ఇంపార్టెంట్. లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీరు ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ ఉంటే మీరు లాస్లో ఉన్నారా, ప్రాఫిట్లో ఉన్నారా అనేది కూడా కింద కామెంట్లో అయితే పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం నిఫ్టీ 25,500 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. అప్పుడు మీరు 25,700కి సంబంధించిన ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ మీరు బై చేస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ప్రెజెంట్ నిఫ్టీ ట్రేడింగ్ ఎక్కడ అవుతుందండి, 25,500 దగ్గర ట్రేడ్ అవుతుంటే మీరేం చేశారు, 25,700 కాంట్రాక్ట్ అనేది మీరు బై చేశారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు నిఫ్టీలో బై చేశారు అంటే మీ వ్యూ బుల్లిష్ అయి ఉండాలి. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి మీరు అనుకుంటేనే మీరు బై చేస్తారు. అదే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుందని మీరు అనుకుంటే సెల్ చేస్తారు. సో ఇప్పుడు మీ వ్యూ ఏంటి, 25,700 కాంట్రాక్ట్ మీరు బై చేశారు అంటే పాజిటివ్, ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో మీరు బై చేసిన తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. సినారియో 1, ఈ సినారియోలో మనం నిఫ్టీ 25,500 నుంచి 26,000 వరకు వెళ్ళింది. మీరు ఫస్ట్ ఏం చేశారు, నిఫ్టీ ట్రేడింగ్ ఎక్కడండి 25,500 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంటే మీరు 25,700 ఫ్యూచర్ కాంట్రాక్ట్ని మీరు బై చేశారు. ఎందుకు బై చేశారంటే మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే నిఫ్టీ 26,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు మీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటనేది మనం చూద్దాం. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే నిఫ్టీ పాజిటివ్గా వెళ్ళింది కాబట్టి మీరు ఎక్కడ బై చేశారు, 25,700 కాంట్రాక్ట్ని బై చేశారు కాబట్టి 26,000 నుంచి 25,700 అనేది మీరు తీసేయండి. ఇప్పుడు ఎంత ఉంటుంది, 300 పాయింట్స్ అనేవి మనకు వస్తాయి. సో ఈ 300 పాయింట్స్ అనేది మీ యొక్క ప్రాఫిట్ అవుతుంది. ప్రజెంట్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లాట్స్ ఉంటాయి. మనము సింగిల్ షేర్ని బై సెల్ చేయలేము, అది ఈక్విటీలో మాత్రమే మనం చేయగలము. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లాట్ సైజు, ఆ లాట్లో ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లు మనం బై చేయాల్సిందే, మనకు ఎలాంటి ఆప్షన్ కూడా ఉండదు. అలా చూసుకుంటే నిఫ్టీ లాట్ సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. 50 ఉండేది, ఇప్పుడు 75 అయితే ఉంది. సో ఈ 75 మల్టిప్లై 300 అయితే మీరు చేయండి. సో ఇప్పుడు ఎంత వచ్చింది, 22,500 రూపీస్ వచ్చింది. మీకు అర్థమైందండి, నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అయింది, 25,500 దగ్గర మీరు ట్రేడ్ అవుతూ ఉంటే మీరు 25,700 కాంట్రాక్ట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ మీరు బై చేస్తారు. ఎందుకు బై చేశారంటే అప్ సైడ్ వెళ్తుందని. సో మీరు అనుకున్న విధంగానే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది, 26,000 వరకు వెళ్ళింది. సో ఇప్పుడు మీ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ చూసుకుంటే 26,000 వరకు వెళ్ళింది కాబట్టి 26,000 నుంచి మీరు బై చేసిన 25,700ని తీసేస్తే 300 పాయింట్స్ అయితే అప్ సైడ్ మూవ్ అయింది. సో ఈ 300 అండ్ నిఫ్టీ లాట్ సైజ్ అంతా 75. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 22,500 రూపీస్ వస్తుంది. అది మీ యొక్క ప్రాఫిట్ అవుతుంది. ఎందుకు ప్రాఫిట్ అవుతుందంటే మీరు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మార్కెట్ కూడా అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి అది మీ యొక్క ప్రాఫిట్ అనేది అవుతుంది. ఇది సినారియో 1. మీరు అనుకునే విధంగానే జరిగితే మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత అండి, 22,500 రూపీస్ అనమాట. అదే సినారియో 2 చూద్దాం. మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారంటే ప్రాఫిట్ అండ్ లాస్ రెండు కామనే, ప్రాఫిట్ మాత్రమే రాదు, లాస్ కూడా వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం సినారియో 2 చూద్దాం. ఈ సినారియోలో ఏం జరుగుతుందంటే నిఫ్టీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది పాజిటివ్ అయితే నిఫ్టీ ఫాల్ అవ్వడం జరిగింది, అంటే నెగిటివ్గా రియాక్ట్ అయింది. సో మీరు 25,700 కాంట్రాక్ట్ నిఫ్టీ పెరుగుతుంది అని చెప్పి బై చేశారు, కానీ అక్కడ నుంచి ఫాలో అవుతూ 25,300 దగ్గర అయితే క్లోజ్ అయింది.
సో ఇప్పుడు మీ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూద్దాం. మీరు ఎక్స్పెక్ట్ చేసింది పాజిటివ్ కానీ జరిగింది ఏంటి నెగిటివ్. ఇప్పుడు ఏం జరుగుతుంది? సో మీరు బై చేసిన కాంట్రాక్ట్ ఏదండి 25,700 కాంట్రాక్ట్ని బై చేశారు. నిఫ్టీ క్లోజింగ్ 25,300 వరకు ఫాల్ అయింది. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది? 400 పాయింట్స్ అయితే ఉంది. సో ఈ 400 మల్టిప్లై 75 చేయండి, ఎంత వస్తుంది? 30,000 రూపీస్ వస్తుంది. ఈ 35,000 రూపీస్ ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా? లాస్ అవుతుంది. ఎందుకు? మీరు పాజిటివ్ అని చెప్పి బై చేశారు, అదే సెల్ చేసి ఉంటే ప్రాఫిటే, కానీ మీరు బై చేశారు కదా, మీరు రాంగ్ అయ్యారు కాబట్టి ఇది మీ యొక్క లాస్ అవుతుంది. సో మార్కెట్లో మనము డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదో బ్లైండ్గా ఫ్యూచర్ ఆప్షన్స్లో డబ్బులు వస్తాయి కదని చెప్పి మీకు నచ్చిన కాంట్రాక్ట్ మీరు బై చేసుకుంటే ఇలా లాసెస్ కూడా అవుతారు. సో మార్కెట్లో 2 సినారియోస్ ఉంటాయి, ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. మీరు ఏ డైరెక్షన్లో ఎంట్రీ తీసుకున్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మీకు సినారియో 1లో ఏం జరిగిందండి? మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి మీకు ప్రాఫిటే వచ్చింది. కానీ సినారియో 2లో ఏం జరిగింది? మీరు ఎక్స్పెక్ట్ చేసింది పాజిటివ్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది కాబట్టి లాస్ వచ్చింది. ఈ 2 మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్ కోసం చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడింది ఏంటంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ మీరు బై చేస్తే ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకున్నాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఆప్షన్స్లో ఏం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. ఆప్షన్స్లో కూడా 2 సినారియోస్ అయితే మనము ఇప్పుడు చూద్దాం. సో మీరు 25,700 కాల్ ఆప్స్ అన్ని 50 రూపీస్ ప్రీమియంలో బై చేస్తారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏమవుతుందంటే ఒక ప్రీమియం ఉంటుంది, ఆ ప్రీమియంని పే చేసి మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. సో 25,700 కాంట్రాక్ట్ అనేది 50 రూపీస్ ప్రీమియంలో మీరు ఏం చేస్తున్నారు? బై చేస్తున్నారు. నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? 75. సో ఇప్పుడు మీరు టోటల్గా పే చేయాల్సిన ప్రీమియం ఎంత అనుకుంటున్నారు? 75 మల్టిప్లై ఎంత ప్రీమియంలో బై చేస్తున్నారో ఆ ప్రీమియంతో మీరు మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో లాట్ సైజ్ మల్టిప్లై ప్రీమియం. సో లాట్ సైజ్ 75, ప్రీమియం 50 రూపీస్ అయితే మీరు పే చేసే మనీ ఎంత అంటే 3,750 రూపీస్. ఇక్కడ కాంట్రాక్ట్లోకి మీరు ఎంటర్ అవ్వడం కోసం 3,750 రూపాయలు మీరు పే చేస్తున్నారు. ఎందుకు అంటే మీరు ఒక బయ్యర్గా ఎంటర్ అవుతున్నారు. సెల్లర్గా అనుకోండి అది చాలా ఎక్కువ క్యాపిటల్ కావాలి, ల్యాక్స్లో కావాలి. బయ్యర్కి క్యాపిటల్ తక్కువ ఉంటే చాలు, కానీ సెల్లర్కి క్యాపిటల్ ఎక్కువ ఉండాలి. ఇది ఆప్షన్స్లో మీరు మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్స్లో కూడా మనం 2 సినారియోస్ అయితే చూద్దామండి. ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేశారు? 25,700 కాల్ ఆప్స్ ని మీరు బై చేసేటప్పుడు మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది, నెగిటివ్గా రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అనేది 2 సినారియోలు అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో సినారియో 1 మనము ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది, 26,000 వరకు వెళ్ళింది. సో 26,000 వరకు వెళ్ళింది కాబట్టి 26,000 నుంచి 25,700 అనేది మీరు తీసేసేయండి. ఇక్కడ మీకు ఏమవుతుంది? 300 పాయింట్స్ అనేది మీకు ప్రాఫిట్ వస్తుంది. 300 మల్టిప్లై 75 చేయండి. చేసిన తర్వాత మీకు ఏదైతే మనీ వస్తుందో దాని నుంచి 3,750 రూపీస్ అనేది తీసేయాల్సి ఉంటుంది. ఎందుకు తీయాలి అంటే మీరు బయ్యర్ కాబట్టి ఆల్రెడీ ప్రీమియంని మీరు సెల్లర్కి పే చేశారు. సో ఆ ప్రీమియంని మీరు మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా మనకి ఫ్యూచర్స్లో కంప్లీట్ మనీ అనేది రాదు. మనకి ఫ్యూచర్స్లో ఏం జరిగింది? ఏదైతే 300 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చిందో అక్కడ మనకి 22,500 రూపీస్ మనకు వచ్చేసింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆప్షన్స్లో మనం పే చేసిన మనీ ఏదైతే ఉంటుందో, ప్రీమియం ఏదైతే ఉంటుందో అది తీయగా మనకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అదే మన యొక్క ప్రాఫిట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 18,750 రూపీస్ వచ్చింది. సో ఇది మన యొక్క ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? ఇది సినారియో 1 అండి. మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది ఇక్కడ. కానీ సినారియో 2 చూద్దాం. ఈ సినారియోలో ఏం జరిగిందంటే నిఫ్టీ క్లోజింగ్ అనేది 25,700 బిలో జరిగింది. ఓకేనా? మనం బై చేసింది 25,700 కాంట్రాక్ట్ అయితే మార్కెట్ క్లోజింగ్ అనేది 25,700 బిలో జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ఎంత లాస్ అవుతామో చూద్దాం. సో ఇప్పుడు మనం ఎంత లాస్ అవుతామని మీరు అనుకుంటున్నారు? ఫ్యూచర్స్ లాగా హెవీ మనీ అనేది మనం లాస్ అవ్వము, లిమిటెడ్ మనీనే లాస్ అవుతాము. మన యొక్క లాస్ ఎంత అంటే మనం పే చేసిన ప్రీమియం ఎంత అండి? 3,750 రూపీస్ కదా, అదే మన యొక్క లాస్. ఆప్షన్స్లో బయ్యర్కి లిమిటెడ్ లాస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. కానీ సెల్లర్కి ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది, లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. మన యొక్క ప్రీమియం ఏదైతే ఉంటుందో అదే సెల్లర్ యొక్క ప్రాఫిట్ అవుతుంది. కానీ ఒకవేళ రాంగ్ అయితే అన్లిమిటెడ్ లాస్ అనేది సెల్లర్కి ఉంటుంది, బయ్యర్కి మాత్రం లిమిటెడ్ లాస్, మనం పే చేసిన ప్రీమియం మాత్రమే లాస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది వస్తుంది.
సో ఈ రెండు సినారియోలు మీకు అర్థమయ్యాయి కదండి. సినారియో 1లో ఆప్షన్స్లో ఏం జరిగింది, ప్రాఫిట్ వచ్చేటప్పుడు మన ప్రీమియంని మనం తీసేగా రిమైనింగ్ మనీ ఏదైతే ఉంటుందో అది మన యొక్క ప్రాఫిట్ అవుతుంది. వరస్ట్ కేసులో లాస్ వచ్చినా సరే లిమిటెడ్ లాస్ అండి, మనం పే చేసిన మనీ అంతా 3750 రూపీస్, అదే మన యొక్క లాస్ అవుతుంది. ఇలా మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది వర్క్ అవుతుంది. సో ఫ్యూచర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది, ఆప్షన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ముందుగా ఆబ్లిగేషన్ చూద్దాం. ఫ్యూచర్స్లో బయ్యర్ అండ్ సెల్లర్కి కంపల్సరీ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది కదండి, ఆ అగ్రిమెంట్ని 100% కూడా బయ్యర్ అండ్ సెల్లర్ అనేవాడు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్యూచర్స్లో. అదే ఆప్షన్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్స్లో బయ్యర్కి రైట్ ఉంటుంది, ఆబ్లిగేషన్ అనేది లేదు. రైట్ మాత్రమే ఉంటుంది, ఆబ్లిగేషన్ అనేది ఉండదు. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, కావాల్సినప్పుడు కాంట్రాక్ట్లో మనం ఉండొచ్చు, లేకపోతే వద్దనుకుంటే మనం బయటకు కూడా వచ్చేవచ్చు ఆప్షన్స్లో. కానీ ఫ్యూచర్స్లో ఏమవుతుంది, ఆబ్లిగేషన్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని మనము ఫాలో చేయవలసి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ రిస్క్ చూద్దాం. రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫ్యూచర్స్లో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ రివర్స్ అయితే పెద్ద లాస్ అనేది మనకి ఫ్యూచర్స్లో వస్తుంది. కానీ ఆప్షన్స్లో ఏం జరుగుతుంది, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, బయ్యర్కి రిస్క్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. మనం ఏదైతే ప్రీమియం పే చేస్తామో అదే మన యొక్క రిస్క్ అవుతుంది. మ్యాక్సిమం లాస్ మన యొక్క ప్రీమియం మాత్రమే, అంతకు మించి బయ్యర్కి రిస్క్ అనేది ఆప్షన్స్లో ఉండదు. అదే మనం ప్రాఫిట్ పొటెన్షియల్ మనం చూసుకుంటే ఫ్యూచర్స్లో ప్రాఫిట్ లిమిట్ అనేది లేదండి. మార్కెట్ మనం అనుకున్న రైట్ డైరెక్షన్లో వెళ్తే మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్కడ, ఫ్యూచర్స్లో. మరి ఆప్షన్స్లో కూడా బయ్యర్కి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. కానీ సెల్లర్కి మాత్రం మన యొక్క ప్రీమియమే వాడి యొక్క ప్రాఫిట్. అంటే లిమిటెడ్ ప్రాఫిట్ అనేది సెల్లర్కి ఉంటుంది, ఆప్షన్స్లో బయ్యర్కి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుందని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్స్లో కూడా అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక మార్జిన్ రిక్వైర్మెంట్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఫ్యూచర్స్కి మార్జిన్ ఎక్కువైతే అవసరం అవుతుందండి. అంటే ఇనీషియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మెయింటైన్ చేయాల్సి మనం ఉంటుంది. కానీ ఆప్షన్స్లో మార్జిన్ చాలా తక్కువ, ఎస్పెషల్లీ బయ్యర్కి. ఆల్రెడీ మనం చెప్పాం కదండి, ప్రీమియం మనం పే చేస్తాము, తక్కువ ప్రీమియం అనేది మనం పే చేస్తాం కాబట్టి చాలా తక్కువ మార్జిన్ అయితే అవసరం అవుతుంది. సెల్లర్కి మాత్రం మార్జిన్ చాలా ఎక్కువ కావాలి ఆప్షన్స్లో. బయ్యర్కి అంత ఎక్కువ అవసరం లేదు. 10,000, 50,000, 20,000 ఉన్నా సరే మీరు ట్రేడ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. కానీ సెల్లర్కి అలా కుదరదు. lakhs, 1,50,000, 2,00,000 ఆ కాంట్రాక్ట్ పై అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సెల్లర్కి చాలా ఎక్కువ మనీ కావాలి, బయ్యర్కి 10,000, 15,000, 20,000తో కూడా ఆప్షన్స్లో అయితే ట్రేడింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. కానీ ఫ్యూచర్స్లో మాత్రం మార్జిన్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా ఎక్స్పైరీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎక్స్పైరీ అనేది తప్పకుండా ఉంటుంది. కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ అవ్వాల్సిందే. సో ముందుగా ఫ్యూచర్స్లో చూద్దాం. ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అయ్యే రోజున కంపల్సరిగా సెటిల్మెంట్ అనేది చేయాలి. అది ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా కావచ్చండి, తప్పకుండా సెటిల్మెంట్ అనేది జరగాల్సిందే. కానీ ఆప్షన్స్లో ఏమవుతుందంటే, మీరు ఎక్స్పైరీ వరకు ఉన్నారు అంటే మీ యొక్క ప్రీమియమ్స్ మాత్రమే లాస్ అవుతారు, అంతకు మించి బయ్యర్కి ఏం కాదు. అది ఎక్స్పైరీ అక్కడితో క్లోజ్ అనేది అయిపోతుంది. సో ఇది ఎక్స్పైరీ ఇంపాక్ట్. సో ముందుగా ఫ్యూచర్స్లో మనకి కంపల్సరీగా బై ఆర్ సెల్ చేయాలి. సో రిస్క్ అనేది ఎక్కువైతే ఉంటుంది. ఆప్షన్స్లో బయ్యర్కి రైట్ ఉంటుంది, యూజ్ చెయ్యాలా వద్దా అనేది బయ్యరే డిసిషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఫ్యూచర్స్కి మార్జిన్ ఎక్కువ అవసరం అవుతుంది, ఆప్షన్స్కి మార్జిన్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. ఫ్యూచర్స్లో ఎక్స్పైరీకి సెటిల్మెంట్ కంపల్సరీగా ఉంటుంది, ఆప్షన్స్లో ఎక్స్పైరీ అయితే ప్రీమియం మాత్రమే లాస్ అవుతాము, అంతకు మించి లాస్ అనేది ఉండదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు ఫైనల్గా మనం ప్రోస్ అండ్ కాన్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది మనము మాట్లాడుకుందాం. ముందుగా ప్రోస్ కోసం మాట్లాడదాం. ప్రోస్లో హై ప్రాఫిట్ పొటెన్షియల్ అయితే ఉంటుంది, హై ప్రాఫిట్స్ తీయొచ్చు. ఆప్షన్స్లో అవ్వచ్చు, ఫ్యూచర్స్లో అవ్వచ్చు, మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్తే హై ప్రాఫిట్స్ అన్ని మనము సంపాదించవచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మన దగ్గర స్మాల్ క్యాపిటల్ ఉన్నా సరే లెవరేజ్ని అలౌ చేస్తారు కాబట్టి మనం పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్లో ట్రేడ్స్ అనేవి కూడా మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయితే చేయొచ్చు. అండ్ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తూ మన పోర్ట్ఫోలియో రిస్క్ అనేది మినిమైజ్ చేయొచ్చు. అంటే హెడ్జింగ్ చేసుకుంటూ, ఇప్పుడు మీరు ఒక స్టాక్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా రిలయన్స్ తీసుకోండి. రిలయన్స్కి సంబంధించిన స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తున్నారు. ఫర్దర్గా ఫ్యూచర్లో రిలయన్స్ స్టాక్ ఫాల్ అవుతుందని మీకు తెలుసు అనుకోండి,
మీరు ఆల్రెడీ రిలయన్స్ షేర్స్ అనేవి బై చేసి హోల్డ్ చేస్తున్నారు కాబట్టి మీరు హెడ్జింగ్ పర్పస్గా ఇప్పుడు ఏం చేస్తారు, సెల్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్రెడీ బై చేస్తున్నారు, సెల్ చేయడం కూడా జరిగింది. ఈ రెండు కూడా హెడ్జింగ్ చేసుకున్నారు కాబట్టి మీ యొక్క రిస్క్ అనేది ఏమవుతుందండి, మినిమైజ్ అయిపోతుంది. అర్థమైందా? హెవీ రిస్క్ అనేది మీరు చూడవలసిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మార్కెట్ డైరెక్షన్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందో అప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ హోల్డ్ చేస్తుంటారు కదా ట్రేడింగ్లో, అవి మీరు ఎగ్జిట్ చేసుకుంటే సరిపోతుంది. సో తప్పకుండా మనకి ఎవరైతే హెడ్జింగ్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి. మరి ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న కాన్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేవి కూడా మనము చూద్దాం. సో ఇందులో ఎవరైతే బిగినర్స్ ట్రేడింగ్ చేస్తారో మీరు గుర్తుపెట్టుకోండి, హై రిస్క్ ఉంటుంది, హెవీ లాసెస్ అవుతూ ఉంటారు. చాలా మంది కూడా లక్షల్లో కోటుల్లో నష్టపోయేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మాత్రమే. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, హెవీ రిస్క్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మార్కెట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు అర్థం చేసుకోవాలి. మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందో మీరు ప్రిడిక్ట్ చేసి అనాలిసిస్ చేసి రైట్ డైరెక్షన్లో మీరు ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి. రాంగ్ డైరెక్షన్లో తీసుకుంటే మీరు హెవీ లాసెస్ అయ్యే అవకాశాలు అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయితే ఉంటాయి. సో ఇవి ప్రోస్ అండ్ కాన్స్. ఇక ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వలన మనకున్న బెనిఫిట్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. హెడ్జింగ్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాము, స్పెక్యులేషన్ వచ్చేటప్పుడు కూడా మనము యూజ్ చేస్తూ ఉంటాము, అండ్ ఆర్బిటరైజ్ కోసం కూడా మనము ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని అయితే మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలంటే మీరు బిగినర్స్ అయితే మాత్రం ముందుగా నేర్చుకోవాలి కంప్లీట్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి, అందులో ఎంత రిస్క్ ఉంటుంది, స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ నేర్చుకుని చిన్న చిన్న క్యాపిటల్స్తో మాత్రమే మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు వితౌట్ నాలెడ్జ్తో మీరు ట్రేడ్ చేస్తే మాత్రం హెవీ లాసెస్ అయ్యే అవకాశాలు అనేవి ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఈ డే 3 వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామండి, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నిఫ్టీలో మీరు ట్రేడ్ చేస్తే మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీరు అనుకున్న డైరెక్షన్కి ఆపోజిట్గా మార్కెట్ వెళ్తే ఎంత లాస్ వస్తుంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఫ్యూచర్స్కి ఆప్షన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో మాట్లాడుకున్నాం. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటో కూడా మనము మాట్లాడుకున్నాం. ఫైనల్గా మనము అర్థం చేసుకోవాల్సింది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ ఉంటే అన్లిమిటెడ్ లాస్ కూడా వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ నాలెడ్జ్తో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయకూడదని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ డే 4 వీడియో అప్లోడ్ చేయాలంటే మీరు కింద కామెంట్స్లో డే 4 అని చెప్పి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెడితే మన వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.